సో చూస్తా ఉన్నాం కదా, ఒక పక్కన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక పక్కన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేసినటువంటి కేటీఆర్ కి ఈ రోజు ఒక బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. హైకోర్టు సైతం కూడా ఈ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత ఏసీపీ అధికారులు ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ యాక్షన్ అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి ప్రముఖ అడ్వకేట్ తిరుపతి వర్మ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సార్, ఆల్రెడీ ఈ రోజు ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. తదుపరి ఆయన ఒకవేళ కనుక సుప్రీంకోర్టు వెళ్ళినట్టయితే ఏమైనా మినహాయింపు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతా ఉన్నది? ఆయన ఏమైనా ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం గిట్ల ఏమైనా ఉంటుందా? అది సుప్రీంకోర్టు ధర్మాసనం ఉంటుంది కదా, సుప్రీంకోర్టు చూసుకుంటే గతంలో దీనికి ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అవకతవకలు జరిగినప్పుడు సిఎస్ గారు భావించి దీంట్లో ఐఏఎస్లు అండ్ మినిస్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని భావించినప్పుడు ఒకవేళ గవర్నర్ గారి అనుమతి కోరడం జరిగింది. గవర్నర్ గారు ఒక 10 days 15 days ఒక టైం తీసుకొని ఆ సమయం చూసుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఆ సిఎస్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ లో ఆ సిఎస్ గారు ఏసీపీ గారిని అప్రోచ్ అయ్యి ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఏసీపీ గారు ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ చేసి మీకు పూర్తి స్థాయిలో సమర్పిస్తామని చెప్పి ఏసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కేటీఆర్ గారు హుటాహుటిన హైకోర్టు ధర్మాసనానికి రావడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం ఎందుకంటే ఆ సమయం లేదు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మార్నింగ్ వరకు హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టు వాళ్ళు ఒక 10 రోజుల వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే అరెస్ట్ చేయకండి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ దీనికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక సమయం ఇస్తున్నామని చెప్పి ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తూ దీంట్లో అన్ని తప్పుడు తడకలు ఉన్నాయి. ఎందుకంటే కావాల్సిన ఇంటెన్షనల్లీ 10 సంవత్సరాలు మినిస్టర్గా చేసిన వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి కేసు వేయడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఏసీపీ అనేది ఈడీ అనేది ఒక అటానమస్ బాడీ. దానికి సంబంధించి పరిధులు గవర్నమెంట్ కి సంబంధం ఉండదు, డైరెక్షన్ ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే అవకతవకలు కానీ మనీ లాండరింగ్ కానీ జరుగుతుందో అక్కడ వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో అంటే మీ రఘు గారిని కానీ లేకుంటే కోదండరామ్ సార్ని కానీ లేకుంటే అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్న రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కానీ ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన, అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వాళ్ళ ఇంటి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఏసీబీ వాళ్ళు తన పంతాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో నోటీస్ ఇస్తూ మర్యాద పూర్వకంగా రమ్మని చెప్పి అన్నప్పుడు మాకు సహకరించండి, ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పండి అని నోటీస్ ఇచ్చినప్పుడు సహకరించకపోక ఒక న్యాయవాదిని కుంటుచాగా చూస్తూ దీన్ని తప్పించుకునే మార్గాన్ని ఎంచుకున్నాడు. సో తప్పించుకునే మార్గాన్ని ఎంచుకుంటూ నేను ఎందుకంటే ఈ ఏసీపీ వాళ్ళు ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అది అని చెప్పి అంటే మీరు గతంలో 10 సంవత్సరాలు మినిస్టర్ చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు. ఏది అటానమస్ బాడీ ఏది అటానమస్ బాడీ కాదు, ఏది లా అండ్ ఆర్డర్ అని తెలియకపోవడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే సరే ఏది ఏమైనా జరిగినా కానీ ఒక నోటీస్ ద్వారా అంటే ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ వల్ల దానికి స్పందించకపోవడం కాక సహకరించకపోవడం కాకుండా తప్పించుకొని వెళ్ళడం జరిగింది. దానికి మళ్ళీ ఏసీబీ వాళ్ళు 2వ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది 9th కి ఇచ్చారు. ఈ లోపల ఈడీ వాళ్ళు కూడా ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పడం జరిగింది. ఈడీ వారికి ఏసీబీ వాళ్ళ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నది, హైకోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి నేను ఈ రోజు రాలేకపోతా అని చెప్పి ఈడీ వరకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఈడీ వారు కూడా సరే అని చెప్పి దానికి ఏం మేము సమయం ఇస్తామని చెప్పి ఆయనకు సమయం ఇచ్చారు. ఈ లోపల హైకోర్టు ధర్మాసనం మెయిన్ పిటిషన్ క్వాష్ పిటిషన్ అండ్ ఇంటర్మ్ బెయిల్ 2 కొట్టివేయడం జరిగింది. వీళ్ళ కేటీఆర్ గారికి ఒకటే ఒక ఆప్షన్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్కి వెళ్ళి ఇది నేను ఏ నేరం చేయలేదు, ఎలాంటి నాకు సంబంధం లేదని చెప్పి పోవడం జరుగుతుంది. సో అక్కడ ఒకవేళ ఏమన్నా ఇంటరిమ్ ఆర్డర్ వస్తే తప్పించుకుంటుంది కానీ లేకుంటే 100% వచ్చేటువంటి అవకాశం ఉండదు. గతంలో కూడా కేసీఆర్ కూతురు కవిత కూడా వచ్చే అవకాశం అనేది సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయం, మనకి సంబంధించిన. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ టైం లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదైనా ఇంతకుముందు గతంలో గ్రేవీ కేసులలో పెద్ద కేసులలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక నోటీసుకు స్పందించినప్పుడు సెకండ్ నోటీస్ ఇస్తున్నప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడు, తప్పించుకునే మార్గం ఉంది, తప్పించుకుని పోతాడు అని భావించినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 9వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది కదా, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే 9వ తారీఖు మీరు అటెండ్ కావాలని చెప్పేసి ఏసీబీ చెప్పడం జరిగింది. 9వ తారీఖు వరకు ఏమైనా కేటీఆర్ ముట్టుకున్నటువంటి అవకాశం ఉంటుందా ఏసీబీ, లేకపోతే ఇమ్మీడియట్లీ అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది? ఏసీబీ వాళ్ళు 2వ నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి
అతనిపై అక్యూజ్డ్ పై ఒక ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి ఆయన తప్పించుకుంటాడు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఎటువంటి సెక్షన్స్ ఈయనకు వర్తిస్తాయి? ఒకవేళ కనుక దీంట్లో కేసు కనుక నిరూపణ అయినట్టయితే ఏసీబీ విచారణలో ఈయన దొరికినట్టయితే ఎన్ని ఏళ్ళ పాటు ఆయన జైలు ఉండేటువంటి అవకాశం? ఏసీబీ విచారణలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగి వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కోర్టు భావిస్తే కోర్టు వీళ్ళ ముద్దాయని భావించి శిక్ష వేస్తే మినిమం 10 సంవత్సరాల లోపల ఉంటాడు. ఇప్పుడు దీంట్లో A2 A3 వీళ్ళిద్దరు కూడా ఉండడం జరిగింది. అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉన్నది? అంటే A1 కేటీఆర్ గారిని ఏ విధంగా ఏ పంతాలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో మిగతా A2 A3 అండ్ అదర్స్ ఇంకా చాలా మంది దీంట్లో ఉన్నారు ఇన్వాల్వ్మెంట్. ఓన్లీ A1 A2 A3 వరకు ఇచ్చారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ పంతాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్లకు హైకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయిలో ఏసీబీ వాళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. సో ఆ స్వేచ్ఛ ప్రకారం ఏసీబీ వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దీంట్లో ఎలాంటి అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ విధంగా చేయమని చెప్పి ఎక్కడ కూడా డైరెక్షన్ లేదు. పూర్తి స్థాయిలో ఏసీబీ వాళ్ళ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఒక పక్కన ఏసీబీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈడీ యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? వీళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత కేటీఆర్ విచారించేటువంటి సందర్భంలో ఈడీ విచారించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఈడీ ఒక పంతాలో ఏసీబీ ఒక పంతాలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈడీ అనేది మనీ లాండరింగ్ సంబంధించి ఎక్కడ అవకతవ జరిగింది, ఎక్కడ మనీ లాండరింగ్ అనేది ఎక్కడ అంటే విదేశీ మార్పిడి విదేశానికి మార్పిడి జరిగినట్టు విదేశానికి ఎక్స్చేంజ్ చేసినప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అంటే విన్నాము చూసినాము. సో నెక్స్ట్ ఏసీబీ వాళ్ళు ఏంటంటే క్రైమ్ జరిగింది, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి అది ఒక క్రైమ్, అదొక కోణంలో ఇదొక కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఏసీబీ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ బట్టి ఈడీ వాళ్ళు చేసే ఎంక్వైరీ బట్టి ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ గారు తిరుపతి వర్మ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసులో నిరూపణ అయినట్టయితే 10 ఏళ్ల పాటు కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల కాడ నుంచి ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేయడం జరిగింది. కేవలం కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి ఇన్ని రోజులు తప్పించుకొని తిరగడం జరిగింది. కానీ ఈ కేసులో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ ఫార్ములా రేసులో 55 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారనేది కూడా మరి ఏసీబీ అధికారులు కూడా వాళ్ళ యొక్క విచారణ తేలబోతుంది అన్నటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు.